హలో అండి. ఇది ఈ క్లాస్ ఆల్రెడీ మనం ఇదివరకు మాట్లాడుకున్నాం. దీని గురించి చెప్పుకున్నాం. స్మాల్ ఫార్మర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏముంది ఎకానమీలో, మరి అగ్రికల్చర్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, చేంజెస్ ఏంటి అనేదంతా కూడా డిస్కస్ చేశాము. ఇక ఈ క్లాస్కి సంబంధించి మరింత స్పష్టంగా ఇంకో క్లాస్ కంటిన్యూ అయ్యేంత వరకు మరింత సమాచారాన్ని ఈ వీడియోలో అగ్రికల్చర్కి సంబంధించినటువంటి విషయాలను మనం చర్చిస్తున్నాం. 3 goals ఆఫ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్. వ్యవసాయ అభివృద్ధి జరగాలి అంటే ఒక 3 గోల్స్ అనేవి ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే అచీవ్ 4% గ్రోత్ ఇన్ అగ్రికల్చర్ అండ్ రైజ్ ఇన్కమ్స్, ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీ, ల్యాండ్ అలాగే లేబర్, టోటల్ ఫ్యాక్టర్ ప్రొడక్టివిటీ, అలాగే డైవర్సిఫికేషన్ టు హై వాల్యూ అగ్రికల్చర్ అండ్ రూరల్ నాన్ ఫార్మ్ బై మెయింటైనింగ్ ఫుడ్ సెక్యూరిటీ. మనం అగ్రికల్చర్ డెవలప్మెంట్లో పెట్టుకున్నటువంటి గోల్స్ ఏంటంటే 4% వృద్ధి రేటును అనేది సాధించాలి. 4% వృద్ధి రేటును సాధిస్తూనే వ్యవసాయ రంగంలో ఇన్కమ్స్ అనేవి పెంచాలి, ఆదాయాలను ఎక్కువగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దీని ద్వారా ప్రొడక్టివ్ యాక్టివిటీస్ అనేటువంటివి పెరుగుతాయి, ల్యాండ్ది కానీ లేబర్ది కానీ. వ్యవసాయ రంగంలో 4% వృద్ధి రేటుని సాధించాలనేటటువంటి లక్ష్యం పెట్టుకోవడం కనుక ఉద్దేశం ఏంటి అంటే, మనకి ఇండిపెండెన్స్ నుంచి కూడా స్టిల్ 2020 వరకు కూడా వ్యవసాయ రంగంలో వృద్ధి రేట్ ఎప్పుడూ కూడా డబుల్ డిజిట్ని టచ్ చేయలేదు, కేవలం సింగిల్ డిజిట్లోనే. బట్ మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్ ఇన్ ఇండియా ఎంగేజ్ ఇన్ కల్టివేషన్. గ్రామీణ ప్రాంతాల్లోనే పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంది. ఆ ఉన్న పాపులేషన్లోనే అత్యధిక శాతం మంది కల్టివేషన్ మీద, ఎస్పెషల్లీ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటున్నారు. ఆ డిపెండ్ అయి ఉన్నటువంటి ప్రజల ద్వారా వచ్చే జీడిపిలో వచ్చేటటువంటి షేర్ కూడా వాళ్ళది చాలా తక్కువగా ఉండడం, లో ప్రొడక్టివిటీ ఉండడం. సో ఇవన్నీ కారణాల దృష్ట్యా మనకి ఎకానమీలో గ్రోత్ రేట్ అనేది 4% 4% సాధించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇన్కమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దీని ద్వారా టోటల్ ఫ్యాక్టర్స్, ప్రొడక్టివిటీ, అలాగే డైవర్సిఫికేషన్ టు హై వాల్యూ అగ్రికల్చర్, రూరల్ నాన్ ఫార్మ్ బై మెయింటైనింగ్ ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రతను సాధించే విషయంలో మనకి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. ఇక రెండవ గోల్ని ఒకసారి మనం గమనిస్తే, సెకండ్ గోల్ ఈ షేరింగ్ గ్రోత్ ఈక్విటీ ఫోకసెస్ ఆన్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. ఇండియాలో వ్యవసాయ రంగంలో అత్యధికంగా ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో ఈ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అనేటటువంటి వాళ్ళు దేశ ఎకానమీలో కీలక పాత్రను పోషిస్తున్నారు. అంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి రైతుల్లో అత్యధిక శాతం మంది వ్యవసాయ రంగం మీదనే ఉన్నారు.
ఆ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళలో కూడా చిన్నకారు రైతులు అనే వాళ్ళ యొక్క పరిమాణమే ఎక్కువగా ఉంది. సో వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది స్మాల్ మార్జినల్ ఫార్మర్స్కి. అలాగే లాగింగ్ రీజన్స్, ఉమెన్ ఎక్సెట్రా. అంటే సెకండ్ గోల్ ఈ షేరింగ్ గ్రోత్. ఈ గ్రోత్ అనేది ఎలా షేర్ అవ్వాలి? స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్ అండ్ లాగింగ్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో బాగా వెనుకబడిపోయినవి, అలాగే విమెన్, మహిళలకు సంబంధించినటువంటి విషయాల్లో ఈ షేరింగ్ గ్రోత్ అనేది జరగాలి. అలాగే షేర్ ఆఫ్ women is increasing in agriculture on lagging regions. Focus on eastern India and other rain-fed areas. దేశంలో వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి సాధించాలి అంటే మనకు ఈ 3 గోల్స్ అనేటటువంటి వాటిల్లో సెకండ్ గోల్ వచ్చి స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్, ఎస్పెషల్లీ ఈస్టర్న్ ఇండియాలో ఉన్నటువంటి రెయిన్ఫెడ్ ఏరియాస్, మెజారిటీ ల్యాండ్ అనేది మనకి రెయిన్ఫెడ్ ఏరియాగానే ఉండింది. కారణం ఏంటి అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి ధాన్యాలంతా కూడా మెజారిటీ 100% ల్యాండ్లో 60% భూమి అనేది మనకి రెయిన్ఫెడ్ ఏరియాగానే ఉంది. వర్షాధారం 40% ఆఫ్ ద ల్యాండ్కి మాత్రమే ఇక్కడ కల్టివేషన్కి సంబంధించిన ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. ఇదేమో 4% గ్రోత్ రేట్ని అచీవ్ అవ్వడం ఎలాగా, అలాగే ఇన్కమ్స్ని ఎలాగ ఇంక్రీజ్ చేయాలి, డైవర్సిఫికేషను, హై వాల్యూ అగ్రికల్చరు, రూరల్, ఈ నాన్ ఫామ్, ఆ మెయింటెనెన్స్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయాలను చెప్తుంది. మరి కొన్ని విషయాలకు వచ్చినట్లయితే సెకండ్ గోల్ వచ్చి షేరింగ్ గ్రోత్ అనేది ఎలా షేరింగ్ అవ్వాలి అనే దానికి సంబంధించిన విషయాలను చెప్తుంది. ఇకపోతే థర్డ్ వన్ ఏంటి? మెయింటైన్ సస్టైనబిలిటీ ఆఫ్ అగ్రికల్చర్. సస్టైనబిలిటీ అనేటటువంటి వర్డ్ చిన్నదే అయి ఉండొచ్చు, కానీ దానికి సంబంధించినటువంటి మీనింగ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. కొనసాగించగలిగినటువంటి అభివృద్ధిని సస్టైనబుల్ అగ్రికల్చర్ అని అంటారు. అంటే కేవలం కొన్ని విషయాల పట్ల మాత్రమే కాకుండా ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ భాగం వ్యవసాయ రంగం మీద ఫోకస్ పెట్టి ఒక సస్టైనబిలిటీ ఆఫ్ అగ్రికల్చర్ అనేది మెయింటైన్ అనేది చేయాలి. అంటే దీర్ఘకాలం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సస్టైనబిలిటీ అనేది తీసుకురావాలి. సో ఈ సస్టైనబిలిటీని తీసుకొచ్చేటటువంటి క్రమంలో మరి వ్యవసాయ రంగానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తూ కొనసాగించగలిగేటటువంటి అభివృద్ధిని మనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే
రోల్ ఆఫ్ స్మాల్ ఫార్మర్స్. వ్యవసాయ రంగంలో చిన్న సన్నకారు రైతుల యొక్క రోల్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనం పరిశీలించాలి. ఒకటి, ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ ద హోమ్ ఆఫ్ స్మాల్ ఫార్మర్స్. భారతదేశ వ్యవసాయ రంగం అనేది 80% స్మాల్ ఫార్మర్సే ఉన్నారు. సో కాబట్టి అందుకే భారతదేశ వ్యవసాయ రంగాన్ని హోమ్ ఆఫ్ స్మాల్ ఫార్మర్స్ అని చెప్పి పిలవచ్చు. ది 80% ఆఫ్ ది ఫార్మర్స్ ఆర్ స్మాల్ ఫార్మర్స్. So therefore, the future of sustainable agriculture growth, food security and livelihoods in India depends on the performance of small and marginal farmers. So 80% మరి రైతులు అనేవాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి ఫార్మర్స్ని మనం ఏమంటాము, 80% ఆఫ్ ద ఫార్మర్స్ అంతా కూడా ఇండియన్ అగ్రికల్చర్ మీదనే డిపెండ్ అయి ఉన్నారు. సో కాబట్టి ద ఫ్యూచర్ ఆఫ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ గ్రోత్ ఎలా ఉంటుంది అంటే, భవిష్యత్తులో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా అగ్రికల్చర్ గ్రోత్ అనేది ఆహార భద్రత కానీ, భారతదేశంలో ఉన్నటువంటి ఆహార భద్రత కానీ, ప్రజల జీవన విధానం కానీ అంతా కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, చిన్న సన్నకారు రైతుల మీదనే ఆధారపడి ఉంటుంది. మరి ఎవరిని మార్జినల్ ఫార్మర్ అంటాం, ఎవరిని స్మాల్ ఫార్మర్ అంటాం, ఎవరిని సెమీ మీడియం లార్జ్ అని ఎవరిని పిలుస్తాము అంటే, కొంత ల్యాండ్ కేటగిరీస్ని బట్టి మనం ఫార్మర్స్ని మార్జినల్, స్మాల్, సెమీ మీడియం, లార్జ్ అని పిలుస్తాం. చూడండి, దేశంలో 10 ఎకరాల పైన పడినటువంటి 10 హెక్టార్స్ ఎబో ఉన్నటువంటి వాళ్ళని లార్జ్ ఫార్మర్స్ అంటాం. 10 to 4 ల్యాండ్ సైజ్ ఉన్నటువంటి వాళ్ళనేమో మీడియం ఫార్మర్స్ అని అంటాం. 2 to 4 హెక్టార్స్ ఉన్నటువంటి ఫార్మర్స్నేమో, ల్యాండ్ సైజ్ ఉన్నటువంటి ఫార్మర్స్నేమో సెమీ మీడియం ఫార్మర్స్ అంటాం. 1.1 to 2 ల్యాండ్ హెక్టార్స్ ఉన్నటువంటి వాళ్ళనేమో స్మాల్ ఫార్మర్స్ అని పిలుస్తున్నాం. ఇక మార్జినల్ ఫార్మర్స్ ఎవరు అంటే 0.01 to 1 హెక్టార్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు. అంటే భారతదేశం ఏమన్నాం ఇందాక, ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ ద హోమ్ ఆఫ్ ది స్మాల్ ఫార్మర్స్ అన్నాం. అంటే 80% స్మాల్ ఫార్మర్సే ఉన్నారంటే 1 నుంచి 2 ఎకరాల మధ్యలో, అలాగే 0 నుంచి 1 ఎకరం మధ్య, 1 హెక్టార్ మధ్యలో మార్జినల్, స్మాల్ వీళ్ళు కలిపితే ఈ ఫార్మర్సే దేశంలో 80% మంది ఉన్నారు 100లో. మిగిలిన 20% ఈ సెమీ మీడియం, లార్జ్ అనేటటువంటి ఫార్మర్స్ ఉన్నారు. సో లార్జ్ ఫార్మర్స్తో దేశానికి పెద్దగా ఉపయోగం ఏం లేదు, బికాజ్ దే ఆర్ నాట్ కల్టివేటర్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు, లార్జ్ ఫార్మర్స్ ల్యాండ్ ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని మరొకరికి కౌలుకి ఇవ్వడం ద్వారా వారు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు, కానీ వారికి ఏ రకమైనటువంటి కల్టివేషన్ యాక్టివిటీస్ అనేవి తక్కువ. అందువల్ల దేశంలో ఉన్న 120 కోట్ల మంది జనాభాకు ఆహారాన్ని అందిస్తున్నటువంటి ఫార్మర్స్ ఎవరు అంటే స్మాల్ ఫార్మర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి స్మాల్ ఫార్మర్స్ అనేటటువంటి వాళ్ళు మనకి ఎక్కువగా ఉన్నారు. వారి ద్వారానే మనకి దేశ ఆర్థిక వ్యవస్థ వారిపైన డిపెండ్ అయి ఉండింది అనేది చెప్పుకున్నాం. అందువల్ల
భారతదేశం యొక్క వ్యవసాయ రంగంలో స్మాల్ ఫార్మర్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా ఉంది అనేది గుర్తుంచుకోవాలి. ఇకపోతే అగ్రికల్చరల్ సెన్సస్ డేటా షోస్ దట్ దేర్ వేర్ అబౌట్ 121 million agricultural households in India in 2001. అంటే 121 మిలియన్ కుటుంబాలు. The agricultural census data shows that there were about 121 million agriculture holdings in India. అంటే వ్యవసాయ క్షేత్రాలు ఎన్ని ఉన్నాయంటే 121 కోట్లు, అంటే 121 మిలియన్స్ ఉన్నాయి అనేది చెప్తుంది. అరౌండ్ 99 మిలియన్ వేర్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. 121లో 99. సో 121లో 99 అంటే ఎంత ఉన్నట్టు పర్సంటేజ్లో? ఎంత పర్సంటేజ్ ఉన్నట్టు అంటే సుమారు కాదు 81.81, అంటే సుమారు 81. ఇక్కడ 80 అని రాసాము. ఈ డేటాను బేస్ చేసుకొని మనం మాట్లాడితే అగ్రికల్చరల్ సెన్సస్ డేటాని బట్టి చెప్తే టోటల్గా ఎన్ని అగ్రికల్చర్ హోల్డింగ్స్ ఉన్నాయి ఇండియాలో అంటే 121 మిలియన్స్ ఉన్నాయి ఈ 2001 లెక్కల ప్రకారం. సో అరౌండ్ 99 మిలియన్ అనేవాళ్ళు స్మాల్ మార్జినల్ ఫార్మర్సే ఉన్నారు కదా. సో 99 డివైడెడ్ బై 121 ఇంటూ 100% చేస్తే 81.81 వస్తుంది. అంటే 82% అనేది ఉన్నారు మొత్తం ఫార్మర్స్లో. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ యొక్క షేరింగ్ ఎంత? 82 ఉండడాన్ని గమనించాలి. ఇలా యావరేజ్ సైజ్ హ్యాస్ డిక్లైన్ from 2.3 hectares in 1970-71 to 1.37 hectares in 2000-2001. So average size of marginal land వచ్చేసి 0.24 hectares అనేది చెప్తున్నారు. సో యావరేజ్ సైజ్ హ్యాస్ డిక్లైన్, తగ్గిపోతుంది. ఒక యావరేజ్ సగటున ఒక వ్యవసాయ హోల్డింగ్ అనేది ఎంత సైజులో ఉండాలి అనే దాంట్లో 1971లో 2.3 హెక్టార్స్ అనేది 2.3 హెక్టార్స్ అనేది ఇక్కడ టాప్ ప్రియారిటీని ఇచ్చారు. ఆ తర్వాత 2001లో 1.37 హెక్టార్స్ అనేవి 2001లో ఇవ్వడం జరిగింది. సో యావరేజ్ సైజ్ ఆఫ్ మార్జినల్ ల్యాండ్కి వచ్చి ఎంత ఇచ్చారు? 0.24 హెక్టార్స్కి ఇచ్చారు. అంటే కాలక్రమంలో వ్యవసాయం చేస్తున్నటువంటి వారి యొక్క సైజు, ఆ వ్యవసాయ క్షేత్రం యొక్క సైజు, ల్యాండ్ హోల్డింగ్ సైజ్ అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంది. సో దాన్ని మనం గమనించాలి. సో దాంట్లో భాగంగా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అకౌంట్ ఫర్ మోర్ దాన్ 80% ఆఫ్ టోటల్ ఫార్మ్స్, but their share in area is around 34. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రోల్ ఆఫ్ స్మాల్ ఫార్మర్స్లో, ఇండియన్ అగ్రికల్చర్లో ఫార్మర్స్ రోల్ అనేది ఏ విధంగా ఉండింది.
అనేది ఒకసారి ఆలోచిస్తే 80% ఆఫ్ ది స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్సే ఇండియాలో డామినేట్ ఎక్కువగా ఉంది. మనకి మన భారతదేశంలో భవిష్యత్తులో ఫుడ్ సెక్యూరిటీ కానీ లైవ్లీహుడ్స్ కానీ ఇవంతా కూడా ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అంటే స్మాల్ మార్జినల్ ఫార్మర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ల్యాండ్ కేటగిరీస్ చేశాము. సో దానిని బట్టి మనం ఒకసారి చూస్తే అగ్రికల్చర్ సెన్సెస్ వాళ్ళ యొక్క డేటాను ఆధారంగానే మనం పరిశీలన చేస్తే 121 మిలియన్ అగ్రికల్చర్ హోల్డింగ్స్ ఉంటే దాంట్లో 99 మిలియన్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్సే ఉన్నారు. అది పర్సంటేజ్లో 82 అనేది చెప్తుంది. అలాగే యావరేజ్ సైజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ కూడా 1971 to 70 మధ్యలో 2.3 హెక్టార్లే ఉండేది. అది క్రమంగా మరింత తగ్గించారు. 2001 వచ్చే వరకు అది మరింత తగ్గింది. ఎంత తగ్గింది? 1.37 తగ్గిపోయింది. అప్పుడు యావరేజ్ సైజ్ ఆఫ్ మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్ అనేది ఎలా వచ్చింది? 0.24గా రికార్డ్ అవ్వడం జరిగింది. సో స్మాల్ ఫార్మర్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎంత ఉండింది అనేది మనకి ఈ స్లైడ్లో అర్థమైంది. ఇంకా నెక్స్ట్ చూడండి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్మాల్ హోల్డింగ్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆపరేటెడ్ ఏరియా. ల్యాండ్ క్లాస్ వైజ్గా కేటగిరీస్ చేస్తే ఇయర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాము? 1960, 61, 1991, 92, 2002 to 2003 ఇలా తీసుకున్నాం. ల్యాండ్ క్లాసెస్ ఎలా డివైడ్ చేసాము? మార్జినల్, స్మాల్, స్మాల్ ప్లస్ మార్జినల్ ఇవి రెండు, సెమీ మీడియం, మీడియం, లార్జ్. సో హోల్డింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఆపరేటెడ్ ఏరియా ఎలా ఉండింది అనేది చూడండి. ఈ పర్సంటేజ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్మాల్ హోల్డింగ్స్ ఎంత? మార్జినల్స్ 39.1 ఉంది. అలాగే 1991-92లో 56.0, 2002 to 3 62.8 ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. స్మాల్ 1960-61 22.6, 91-92 19.3, 2002 to 3 17.8. ఇది రెడ్యూస్ అవుతూ వచ్చింది, డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో వీరిద్దరిని కలిపితే
స్మాల్ మార్జినల్ ఫార్మర్స్ అనే వారిని కలిపితే 61.7 61లో 92లో 75.3 80.6 వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్మాల్ హోల్డింగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ అవుతూ ఉండడాన్ని మనం గమనించాలి. సెమీ మీడియంలో చూస్తే 61లో 19.8, 91-92లో 14.2, 2002-03లో 12 అనేది చూడండి. అంటే సెమీ మీడియం అనేది తగ్గుతూ వస్తుంది. 62 పోలిస్తే 2002-03లో 19.8 నుంచి 12%కి పడిపోయింది. ఇక తర్వాత మీడియం ఫార్మర్స్ని చూస్తే 61లో 1.4, 91-92లో 8.6, 2-3లో 6.1. ఏమర్థం అవుతుంది మనకి? 1960-61లో 1.4 నుంచి 91-92కి వచ్చే వరకు 8.6 ఇంక్రీజ్ అయింది. తర్వాత 2002-03కి వచ్చే వరకు అది కొంత తగ్గింది, 6.1. ఇక లార్జ్ ఫార్మర్స్ విషయానికి వస్తే లార్జ్ ఫార్మర్స్ విషయానికి వస్తే 60-61 నుంచి 4.5 ఉంది. 91-92లోనేమో 1.9 ఉంది. 2002-03లోనేమో 1.3 ఉంది. ఇది క్రమక్రమంగా రెడ్యూస్ అవుతూ వస్తుంది. లార్జ్ ఫార్మర్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్మాల్ హోల్డింగ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతూ వస్తుంది. సో ఈ విధంగా మార్జినల్ స్మాల్ ఫార్మర్స్ యొక్క పర్సంటేజే ఎక్కువగా ఉండడాన్ని గమనించాలి. 80.6 2002-2003 ప్రాంతంలో, 91-92 ప్రాంతంలో అయితేనేమో 75.3, 60-61 ప్రాంతంలో 61 అంటారు 61.7 ఉంది. ఇది క్రమక్రమంగా ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతూ పోతుంది. స్మాల్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా. ఇక పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆపరేటెడ్ ఏరియా ఎంత నడుస్తుంది? ఆపరేటెడ్ ఏరియా ఎలా ఉంది అంటే మార్జినల్ ఫార్మర్స్ అనే వాళ్ళది 60-61 నుంచి పోలిస్తే మనకి 60-61లో 6.9 ఆపరేటెడ్ ఏరియా ఉంది.
అదే 91-92కి వచ్చే వరకు ఆపరేటెడ్ ఏరియా అనేది 15.6% పెరిగింది. 2002-2003కి వచ్చే వరకు ఈ పర్సంటేజ్ అనేది మరింత పెరిగింది, 22.6% పెరిగింది. ఆపరేటెడ్ ఏరియా అనేది పర్సంటేజ్ రూపంలో 6.9, 15.6, 22.6 అంటే ఇది చూడండి, 6 నుంచి 15కి ఇంక్రీజ్ అయిపోయింది, 15 నుంచి 22కి ఇంక్రీజ్ అయింది. సో మార్జినల్ ఫార్మర్స్ యొక్క ఆపరేటెడ్ ఏరియా డిస్ట్రిబ్యూషన్ అనేది పెరుగుతూ వస్తుంది. ఇంకా స్మాల్ ఫార్మర్స్ విషయానికి వస్తేనేమో 12.3% ఉంది 60-61లో. ఉంది. 91-92 విషయానికి వస్తే 12 నుంచి 18.7కి ఇంక్రీజ్ అయింది. ఈ 12.3 నుంచి 18.7కి ఇంక్రీజ్ అయింది. 2002-03కి వచ్చే వరకు 20.9కి ఇంక్రీజ్ అయింది. ఈ రెండింటిని కలిపి చూస్తే, స్మాల్, మార్జినల్ ఇద్దరిని కలిపి చూస్తే 19.2, 34.3, 43.5. చూడండి ఎలా పెరుగుతూ పోతుందో. విపరీతమైనటువంటి చేంజ్, డ్రాస్టిక్ చేంజ్ని ఒకసారి మీరు గమనించండి. స్మాల్ మార్జినల్ ఫార్మర్స్కి సంబంధించినటువంటి ఇంక్రీజ్ పెరుగుదల అనేది ఏ విధంగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అలాగే ఇక మనం సెమీ మీడియం, మీడియం, లార్జ్ ఇలా ఇద్దరిని కూడా ఒకసారి పరిశీలిస్తే 60-61లో అయితేనేమో 20.7, 91-92లో సెమీ మీడియం ఫార్మర్స్ అనేవాళ్ళు 24.1% ఉన్నారు. అది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆపరేటెడ్ ఏరియా ఉంది. అది 2002-03కి వచ్చే వరకు 22.5 అంటే 20.7 నుంచి 24.1 వరకు పెరిగింది. ఆ తర్వాత 24.1 నుంచి 22.5 వరకు ఇది మరింత పెరిగింది. మీడియం ఫార్మర్స్ విషయాన్ని చూస్తే 60-61లో 31.2, అలాగే 91-92లో 26.4, 2002-03లో 22.2 అనేది ఉండటాన్ని మనం గమనించాలి.
లార్జ్ ఫార్మర్స్ని ఒకసారి గమనిస్తే 60-61లో 29.0, అలాగే 91-92లో 15.2, అలాగే 2002-03కి ఒకసారికి వస్తే 11.8 అనేది ఉంది. పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్లో చూసిన, స్మాల్ హోల్డింగ్స్లో చూసిన, ఆపరేటెడ్ ఏరియాలో చూసిన మనకి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది 1960-61 నుంచి 2002-03 వరకు గమనిస్తే, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్మాల్ హోల్డింగ్స్ని గమనిస్తే 61.7% నుంచి 75.3% పెరిగారు. అలాగే 75.3% నుంచి 80.6% పెరిగారు. ఆ తర్వాత పర్సంటేజ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆపరేటెడ్ ఏరియాని గమనిస్తే 19.2 నుంచి 1960-61 అది 91-92లో 34.3కి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 2002-03కి ఒకసారి చూస్తే 43.5కి ఇంక్రీజ్ అయింది. అంటే బోత్ ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్మాల్ హోల్డింగ్స్లో కానీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆపరేటెడ్ ఏరియా రెండిట్లో చూస్తే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ యొక్క డామినేషనే ఎక్కువగా ఉండటాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఓవరాల్గా మనకి ఈ స్లైడ్ ద్వారా అర్థమవుతుంది ఏంటి అంటే, ఓవరాల్గా ఈ పర్టికులర్ సైడ్ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఇక్కడ మార్జినల్, స్మాల్ వీరిద్దరి యొక్క షేరింగ్ ఏదైతే ఉందో ఇది మొత్తం అంతటా కూడా ఎక్కువగా ఉండడాన్ని గమనించండి. ఇకపోతే సెమీ మీడియం, మీడియం, లార్జ్ని గమనిస్తే సెమీ మీడియం రైతులు కూడా సెమీ మీడియంలో ఉన్నటువంటి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో 19.8 నుంచి 12 తగ్గింది. మీడియం అనేది 1.4 నుంచి 6.1 కొంత ఇంక్రీజ్ అయింది. ఆ తర్వాత లార్జ్ ఫార్మర్స్ విషయానికి వస్తే మనకి 4.5 నుంచి
1.9, ఇంకా 1.3. ఇదంతా కూడా పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్మాల్ హోల్డింగ్స్. సో ఈ స్మాల్ హోల్డింగ్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఒకసారి గమనించాం. అలాగే ఇక్కడ గమనిస్తే పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆపరేటెడ్ ఏరియాని ఒకసారి గమనిస్తే సెమీ మీడియం ఈ విధంగా ఉంది. ఇరవై నుంచి 24కి, 24 నుంచి 22.5కి తగ్గింది. మీడియం ఫార్మర్స్ 31.2 నుంచి 31.2 నుంచి 26.4, 22.2 కొంత వేరియేషన్ కనిపిస్తుంది. లార్జ్ ఫార్మర్స్ విషయానికి వస్తే 29 నుంచి 15 నుంచి అంటే డ్రాస్టిక్ తగ్గడాన్ని మనం గమనించాలి. సో ఇక్కడ దేశ వ్యవసాయ రంగంలో ఫార్మర్స్కి ఉండేటటువంటి ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంది, సన్న చిన్నకారు అంటే మార్జినల్ స్మాల్, ఈ ఫార్మర్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఏ విధంగా ఉంది అనేది మనకి అర్థమవుతుంది. సో ఈ స్లైడ్లో మనకు అర్థమవుతుంది ఏంటి అంటే సన్న చిన్నకారు రైతులు, అలాగే ల్యాండ్ మీడియం ఉన్నటువంటి వాళ్ళు, లార్జ్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వారి విషయాలు మనకి ఏ విధంగా ఉన్నది అనేది అర్థమవుతుంది. అలాగే స్మాల్, మార్జినల్, లార్జ్ ఫార్మర్స్ యొక్క విధానం ఎలా ఉండింది అనేది మనకి ఈ క్లాస్లో వారి యొక్క ఇంపార్టెన్స్ని మనం తెలుసుకోవడం అనేది జరిగింది. ఇక చూడండి, ఇక్కడ రోల్ ఆఫ్ స్మాల్ ఫార్మర్స్ విషయానికి వస్తే చెప్పాము. ఇండియన్ అగ్రికల్చర్లో వారి ల్యాండ్ సైజ్ ఎంత, వారి ల్యాండ్ హోల్డింగ్స్ ఎంత, డిపెండింగ్స్ ఎంత, అవన్నీ కూడా మనం గమనించాం. అలాగే రెయిన్ ఫెడ్ ఏరియా గురించి చూసాము, గోల్స్ ఎలా ఉంటాయి అనేది చెప్పాము. సో ఇదండి ఇవాల్టి మనకి స్మాల్ ఫార్మర్స్ యొక్క ఇంపార్టెన్స్కి సంబంధించి ఇండియన్ అగ్రికల్చర్లో సన్న చిన్నకారు రైతుల యొక్క ఇంపార్టెన్స్కి సంబంధించినటువంటి క్లాస్.